అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షన్కు మరియు మిగిలిన పెన్షన్లన్నిటికీ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి. అయితే స్పౌస్ పెన్షన్లకు ఆల్రెడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి స్పౌస్ పెన్షన్ల అప్లికేషన్లు తీసుకుంటున్న నేపథ్యంలో కొత్తగా మిగిలిన పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. అయితే ఎప్పటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది? ప్రభుత్వం 50 సంవత్సరాల పెన్షన్ 50 సంవత్సరాలకే పెన్షన్ తీసుకొస్తామని అయితే కూటమి ప్రభుత్వం మనకు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఈ 50 సంవత్సరాల పెన్షన్కి ఎప్పటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది, ఏ అప్లికేషన్ల ఫారంతో పాటుగా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఎప్పటి నుంచి ఈ అప్లికేషన్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఎక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో పెన్షన్లకు ఇంతవరకు అయితే అప్లికేషన్ల స్వీకరణ జరగలేదండి. అయితే ఇప్పుడు ఈ అప్లికేషన్ల స్వీకరణ జరగాలని చెప్పేసి ప్రజలందరూ ఆకాంక్షలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 50 సంవత్సరాల పెన్షన్ మరియు మిగిలిన అన్ని కేటగిరీల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం స్పౌస్ పెన్షన్లకు మాత్రమే అవకాశం ఇచ్చిన మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మిగిలిన అన్ని కేటగిరీలకి అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఎప్పటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది అంటే మనకు వచ్చే నెల నుంచి ఈ అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. మే నెలలో అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతున్నట్టుగా మనకు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మే నెలలో అంటే మనకు అప్లికేషన్లు అన్నిటికీ డాక్యుమెంట్స్ అన్నిటికీ సిద్ధం చేసుకొని అప్లై చేసుకున్నట్టయితే జూన్ నెల నుంచి మనకు ఈ పెన్షన్ డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఈ పెన్షన్లకు అర్హతలు ఏంటి అని ఒకసారి అయితే చూద్దామండి. అర్హతలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. అలాగే 6 స్టెప్ వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత మీరు అర్హతను అయితే పొందాల్సి ఉంటుంది. ఈ అర్హతలన్నీ ఉన్నట్టయితే మీరు పెన్షన్ అయితే పొందవచ్చు అనమాట. ఇక ఈ దివ్యాంగ సోదరులు అయితే అంగవైకల్యం 40% నుంచి 85% ఉన్న వాళ్ళకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 85% నుంచి 100% మధ్య ఉన్న వాళ్ళకు 10,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మొత్తంగా అతి త్వరలోనే పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. ఇక ఈ అప్లికేషన్ల స్వీకరణతో మనకు డాక్యుమెంట్స్ ఏవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే డాక్యుమెంట్స్ వచ్చేసి 50 సంవత్సరాల పెన్షన్కు సపరేట్గా ఉంటాయి. అలాగే మిగిలిన కేటగిరీల పెన్షన్లకు సపరేట్గా ఉంటాయి. అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మొదటగా 50 సంవత్సరాల పెన్షన్కి తీసుకున్నట్టయితే ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, తెల్ల రేషన్ కార్డు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది జిరాక్స్ కాపీ, ఏదైతే స్మార్ట్ రేషన్ కార్డు ఇచ్చారో దాన్ని జిరాక్స్ కాపీని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఆధార్ అప్డేట్ హిస్టరీని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ 50 సంవత్సరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అండి. అయితే ఇక మిగిలిన కేటగిరీకి సంబంధించి వితంతు పెన్షన్లకు ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్తో పాటుగా భర్త చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, చేతి వృత్తుల వారికి వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఒంటరి మహిళకు వారి భర్తతో విడిపోయినట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అలాగే మనకు దివ్యాంగ సోదరులకు సదరం సర్టిఫికేట్ని అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సదరం సర్టిఫికేట్లు స్లాట్ బుక్ చేసి క్యాంపులకు వెళ్ళిన వాళ్ళందరికీ అతి త్వరలో సదరం సర్టిఫికేట్లను అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇష్యూ చేసిన సదరం సర్టిఫికేట్లతో పెన్షన్లకు అయితే అప్లై చేసుకొని వాళ్ళు పెన్షన్లను అయితే పొందవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 6 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుందండి. 6 స్టెప్ వెరిఫికేషన్లో పాస్ అయిన వాళ్ళకి మాత్రమే పెన్షన్ డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 6 స్టెప్ వెరిఫికేషన్లో ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాము. మొదటగా వచ్చేసి ఆదాయం అండి. ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి. అలాగే కరెంటు బిల్లు వచ్చేసి 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇంట్లో ప్రైవేట్ అవసరాల కోసం కారు అనేది ఉండకూడదండి. కారు కేవలం ట్యాక్సీకి మరియు ట్రాక్టర్కు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళు ఎవరికి
ఈ కారు ఉన్నట్టయితే ఈ పెన్షన్ డబ్బులు అయితే రావడం జరగదు. ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే ఉండకూడదండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరున్నా మనకు ఈ డబ్బులు అయితే రావడం జరగదు, పెన్షన్ అయితే రావడం జరగదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకు ఈ డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరగదనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ భూమి అండి. వ్యవసాయ భూమి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు అనమాట. ఇక కమర్షియల్ ల్యాండ్ విషయానికి వస్తే 1000 చదరపు అడుగుల కన్నా తక్కువే ఉండాలి, కానీ అంటే పట్టణ ప్రాంతాల్లో కమర్షియల్ ల్యాండ్ ఉంటుంది కదండి, ఆ కమర్షియల్ ల్యాండ్ 1000 చదరపు అడుగుల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు అనమాట. ఈ విధంగా 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా మీ అర్హత ప్రమాణాలను చెక్ చేయడం జరుగుతుంది. మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు పెన్షన్ అయితే అందించడం జరుగుతుంది. గతంలో పెన్షన్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళకు మళ్ళీ ఇంకొకసారి పెన్షన్ కోసం అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించనుంది మన రాష్ట్ర ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అప్లై అయితే చేసుకుంటారు కదండి, కానీ వాళ్ళకు పెన్షన్ అయితే మంజూరు అయి ఉండదు. అయితే వాళ్ళందరికీ మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మళ్ళీ అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. ఇక ప్రభుత్వం 27,719 కోట్ల రూపాయలను ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం మనకు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఈ డబ్బుల్ని అతి త్వరలో డిస్ట్రిబ్యూట్ అయితే చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు పెన్షన్లు విడుదలవుతాయా అనేసి చూడడం జరుగుతోంది. మనకు గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం 50 సంవత్సరాలకే పెన్షన్ అయితే తీసుకొచ్చింది. మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందనమాట. ఈ 50 సంవత్సరాల పెన్షన్కి ఎంతోమంది అప్లై చేసుకోవాలని చెప్పేసి ఎదురు చూడడం జరుగుతోంది. అయితే ఈ 50 సంవత్సరాల పెన్షన్ కేవలం బీసీకే ఇస్తామని చెప్పడం జరిగింది, బీసీ కేటగిరీకే ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు ఒక స్టెప్ ముందుకేసి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కూడా 50 సంవత్సరాల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతోంది అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మనకు 50 సంవత్సరాల పెన్షన్కు కానీ మిగిలిన ఏ కేటగిరీ పెన్షన్కు కానీ రావాలి అంటే తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి. బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకు మాత్రమే పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. మనకు ప్రభుత్వం ఇప్పటికీ అవకాశం కల్పించింది. ఇంకా ఇప్పటికీ కూడా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి కొత్త రేషన్ కార్డు పొంది మీరు ఈ పెన్షన్లకు అయితే అప్లై అయితే చేసుకోండి. స్పౌస్ పెన్షన్లకు అయితే ఇప్పటికీ అప్లికేషన్ల స్వీకరణ జరుగుతోంది. భర్త చనిపోయినట్టయితే పెన్షన్ వస్తూ భర్త చనిపోయినట్టయితే భర్త యొక్క పెన్షన్ను అతని భార్యకు మనకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా స్పౌస్ పెన్షన్లు అందిస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి నెల స్పౌస్ పెన్షన్లను అయితే అందించడం జరుగుతోంది. మిగిలిన కేటగిరీలకు ఇప్పుడైతే అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.